పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. సిలువ యాత్రలో వాంఛతో తన కరము చాపి యేసయ్యా నిన్ను నన్ను రమ్మనుచున్నాడు. యేసుతో 40 రోజుల కార్యక్రమం నడుస్తుండగా అనేక మంది వీక్షిస్తూ ఉన్నారు. ఇంకా ఎంతోమంది చూచి అందరి కన్నీళ్లు తుడవబడాలని, అందరికీ మేలులు జరగాలని, ఈ డివైన్ ముత్తంగి టీవీ ఛానల్ మామూలు ఛానల్ కాదు, అద్భుతాలు మాకు కురిపించే పవర్ హౌస్ నుండి వచ్చే ఛానల్ అని ప్రజలు దేవుని మహిమపరచే రోజులు రావాలని, నెక్స్ట్ లెవెల్కి సెంటర్ చేరాలని ప్రత్యేకంగా నా కోసం, ఇక్కడ ఉన్న బిడ్డల కోసం, సెంటర్ కోసం, సెంటర్కి వచ్చే ప్రజల కోసం అర్పించుకుంటూ ప్రార్థిస్తాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ముందుకొచ్చి స్పాన్సర్ చేస్తున్నటువంటి బిడ్డలందరి కోసం కరుణామూర్తి యేసు ప్రభుని ప్రార్థన చేసుకుందాం. గొల్లమారి జోస్న ఎగ్జామ్లో మంచి మార్కులతో విజయం సాధించినట్లుగా ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్న వారు జి వినయ్ మరియు జ్యోతి, అలాగే చంద్రకళ మనసు మార్చుకొని వివాహానికి అంగీకరించినట్లుగా, మంచి కథోలిక అబ్బాయితో వివాహం జరిగినట్లుగా, సూర్యప్రకాష్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ రాస్తుండగా మంచి జ్ఞానం కొరకు, ప్రసాద్ మేరీ మంచి ఆరోగ్యం, కుటుంబ సంరక్షణ కొరకు వారి కుటుంబ ప్రత్యేక తలంపులు కూడా నెరవేరినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే రాణి చరణ్ ఇంటర్ ఎగ్జామ్ మంచిగా రాసి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించినట్లుగా, తనలో భయం తొలగిపోనట్లుగా ఫాదర్ గారికి వారి బృందం యొక్క మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఈ రోజుల్లో ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లలందరికీ భయం తొలగిపోయి మంచిగా పరీక్షలు రాస్తే మన ప్రార్థన ద్వారా మంచి రిజల్ట్తో సాక్ష్యం చెప్పే విధంగా దీవించమని ప్రార్థన చేద్దాం. అలాగే ఇక్కడ బయట జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ప్రభు ఆశీర్వదించమని భక్తితో ప్రార్థించుదాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తికి పెళ్ళుబికి ప్రవగించినది. జీవ ఊట్టయైన దేవా, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట్టవలే ప్రవహించు దివ్య రక్తమా, జీవ జలమా, మిమ్ము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట్టవలే ప్రవహించు దివ్య రక్తమా, జీవ జలమా, మిమ్ము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట్టవలే ప్రవహించు దివ్య రక్తమా, జీవ జలమా, మిమ్ము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయం నుండి అని నేను ప్రార్థించినప్పుడు ఒక వ్యక్తి ఫేసు శరీరం అంతా నల్లగా మారిపోతుంది. అది కంప్లీట్గా దేవుడు రూపునే మార్చబోతున్నాడని ప్రభు చెప్తూ ఉన్నాడు. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందున నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. సిలువ వైపు చూస్తూ విశ్వాసంతో ప్రార్థిస్తాం. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు.
అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నిపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. గ్రుడ్డివాణితో ప్రజలు చెప్పారు, ఆయన నిన్ను రమ్మనుచున్నాడు. యేసు ప్రభు కూడా మత్తయి సువార్త 11:28 ఆయనే స్వయంగా చెప్పాడు, భారముచ్చి అలసి సొలసిన సమస్త జనులారా ఎక్కడికి వెళ్ళొద్దమ్మా, నా దగ్గరికి రండి అని పిలిచిన 40 రోజులు. సిలువ 2 చేతులను చాచి పిలుస్తున్న దర్శనం చూస్తే ఎంత బాగుంటుందో. ఆ కౌగిటిలో ఆనందించే రోజులు ఇవి. ఎస్, ద లార్డ్ ఈస్ కాలింగ్ యూ ద వే హీ కాల్డ్ ద బ్లైండ్ బెగ్గర్. బ్రింగ్ హిమ్ టు మీ. ఆయనను రమ్మనుచున్నాడు. ఈస్ కాలింగ్ యూ. ఇట్ ఈస్ లైక్ ఎ లక్కీ లాటరీ ప్రైజ్ అంటారు తెలుగులో, తమిళంలో. అట్లా ఈ వాస్ ద వన్ చోసన్. మనందరినీ ఈ 40 రోజుల్లో దేవుడు రమ్మనుచున్నాడు. మా బాధలేంటో కష్టాలేంటో భయపడవద్దు, అన్నీ ఇచ్చాను నేను, రండి అంటున్నాడు. దర్శన గ్రంథం 2:10 కష్టంలో ఉన్నారా, శ్రమలలో ఉన్నారా, 10 రోజులకే చూశారు కదా, సిలువను నేను జయించలేదా, ఆ దినములు త్వరలోనే రాబోతుంది. సిలువ మరణం అంటారు, శ్రమలు అంటారు, శ్రమల కాలం అంటారు. తర్వాత ఏం జరిగింది? పునరుత్థానం కాలేదు. అందుకే ప్రభు చెప్తున్నాడు, ఎటువంటి శ్రమలైనా ఆదరణ నీకు ఇచ్చాను, గ్రహించుకో, నా దగ్గరికి రా, హత్తు లేని ఇంపు పొందుకో అంటున్నాడు. పాడుదామా ప్రేమణ సహోదరి సహోదరులారా, Revelation 2:10, only 10 days after that you will resurrect. That's what Jesus, 3 days he rose again. పాడుదాం. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛతో తన కరము చాచి రమ్మనుచున్నాడు. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛతో తన కరము చాచి రమ్మనుచున్నాడు. ఎటువంటి శ్రమలందును ఆదరణ నీకిచ్చునని, ఎటువంటి శ్రమలందును ఆదరణ నీకిచ్చునని, గ్రహించి నీవు యేసుని చూచిన హత్తులేని ఇంపు పొందెదవు. గ్రహించి నీవు యేసుని చూచిన హత్తులేని ఇంపు పొందెదవు. రమ్మనుచున్నాడు. గ్రహించి నీవు యేసుని చూడాలి, ప్రజలను చూడవద్దు, సిలువను చూడమంటున్నాడు. అలాంటి దినములు చూడండి. 40 రోజులు రోజులు గడిచిపోతున్నాయి. ప్రార్థన చేద్దాం. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసు క్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. రైట్ సైడు మరి భుజాలపై నీకు ఉన్నటువంటి
ఈ రెక్కల మీద ఉన్నటువంటి దురద నుండి ఒక వ్యక్తిని డ్రెస్ కూడా వేసుకోలేకపోతున్నావు, అలాంటి వ్యక్తిని ప్రభు ఇప్పుడు తాకుతున్నాడు. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఎందుకు రమ్మనుచున్నాడు? రెండవ అంశం, కన్నీరంతా తుడుచును, కను పాపవలే కాపాడును, కారు మేఘం వలె కష్టములు వచ్చినా కనికరించి నిన్ను కాపాడు. యోహాను 11:33-34లో అక్కడ యేసు ప్రభు కండ తడి పెట్టుకొని మరియమ్మ యేసు పాదములపై పడి, నీవు మాత్రం ఇక్కడ ఉండినచో నా సహోదరుడు మరణించేవాడు కాదు. ఆమె వెంట వచ్చిన వారందరూ విలపించిన దాన్ని చూచి యేసు హృదయం ద్రవించెను, యేసు కంట తడి పెట్టెను. When we cry, there is a God who cries. No religion teaches this. Only Jesus cries like that. మనం ఏడిస్తే ఏడ్చే ఒకే ఒక్క దేవుడు, నేను అన్ని మతముల గురించి విన్నాను, నేను చదువుకున్నాను కూడా. ఒకే ఒక్క దేవుడు, ఏడ్చే దేవుడు మన కోసం. ఆయన సిలువ నుండి మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, చాలా సంవత్సరాల ముందు ఒక సాక్ష్యం చెప్తాను, మీలో కొంతమందికి సాక్ష్యం ఉపయోగపడుతుందని. మొన్ననే వెళ్ళి ఆ పెళ్ళిని నేను ఆశీర్వదించాను. చాలా సంవత్సరాల ముందు మా మేనమ్మ కొడుకు నాతో చెప్పాడు, చూడు, నన్ను చూచి ప్రేమతో చెప్తున్నాడు, నాకు వచ్చిన భార్య అయినా చదువుకుంటుందంటే ఆమె ఆ అంటే ఈ అంటుంది, ఇలాంటి భార్యను నాకు జతపరిచారని చాలా వేదనతో చెప్పాడు. కానీ మొన్న వెళ్ళినప్పుడు తర్వాత నాకు అనిపించేది, మొదటిగా పుట్టిన కొడుకుకి సిరుల్ అని పేరు పెట్టారు. ఇప్పుడు ఆయన సైంటిస్ట్ అయ్యాడు. అమెరికాలో ఒక సైంటిస్ట్ ఆయన. సిరుల్ని వెతకితే మీకు దొరుకుతుంది లైన్లో ఒకటి. ఆమెను చూసి అట్లా అనుకున్నాడు, సాధించిందే ఆమె. చదువుకోలేదు, భర్త పంపించినటువంటి భార్య నుంచి పంపించిన డబ్బును పొదుపు చేసి 3 పిల్లల్ని ఎట్లా పెంచిందంటే రాణి రాగా రాజాలాగా పెంచింది. చూస్తే ఆనందం. మా మేనమామ కొడుకు జీవితంలో జరిగినది మీకు జరగదు. కన్నీరంతా దేవుడు తుడుస్తాడు. దేవుడు చూడు, నీ కోసం 40 రోజులు రమ్మనిచున్నాడు. పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులారా? రమ్మనుచున్నాడు
రమ్మనుచున్నాడు రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు వాంఛతో తన కరము చాచి రమ్మనుచున్నాడు. కన్నీరంతా తుడచును కను పాపవలె కాపాడు కన్నీరంతా తుడుచును కను పాపవలె కాపాడు కారు మేఘంబలె కష్టములు వచ్చినను కనికరించి నిన్ను కాపాడును. కారు మేఘంబలె కష్టములు వచ్చినను కనికరించి నన్ను కాపాడును. నిన్ను రమ్మనుచున్నాడు. వాళ్ళు ముగ్గురు పిల్లలు, ఇద్దరు తర్వాత అమ్మాయి ఎంత చక్కగా ఎదిగారంటే ఆశ్చర్యపడిపోయాను. మీ ఇంటిలో కూడా అలాంటి సాక్ష్యములు వినపడతాయి. రోజు ప్రవచనములు చెప్తున్నాను, మీరు నమ్మండి. ప్లీజ్ ప్రార్థించండి. సిలువ వైపు చూస్తూ దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈ పాట ఎంత చక్కగా పాడారో. ఆయన పాడితే ఏడుస్తుంటారు జనాలు, ఆయన కూడా ఏడుస్తాడు. ఆయన కలిసే భాగ్యం ఒక్కసారి నాకు దొరికింది. ఆయనతో అడిగాను, బ్రదర్ మీరు పెళ్లి చేసుకున్నారు, నేను ఒక గురువు, నాకు తెలుగు రాక నేను చాలా బాధల్లో, నన్ను దేవుడు వాడుకోవట్లేదు, మీలాగా దేవుడు నన్ను కూడా వాడుకోవాలని అంటే ఆయన ఒక మాట అన్నాడు, నాలాగనా, నాకంటే ఎక్కువగా వాడుకోవాలి కదా ఫాదర్ అన్నాడు. తర్వాత ఆయన ఒక మాట చెప్పాడు, అదేంటంటే నీ 5 చర్చెస్ కడతాను అన్నాడు. నేనైతే నమ్మలేకపోయానప్పుడు, ఎందుకంటే ఒక్కరిద్దరు ముగ్గురు నిలబడమే కష్టం నాకు. 5 చర్చెస్ అంటే మీరు లెక్క పెట్టుకోండి. అది ప్రవచనం నాకు. ఇప్పుడు నేను ప్రవచనం చెప్పడానికి దేవుడు నన్ను బ్రతికిస్తున్నాడు. మీకు ఏదైనా ప్రభు చేస్తే చాలా మందిని మీరు బ్రతికించాలి, ప్రవచనం చెప్పి చాలా మందిని లేపాలి, ఆ స్థాయికి మీరు ఎదగాలి. అందుకే నన్ను నిన్ను దేవుడు ఆయుస్సును పొడిగిస్తున్నాడు. ఈ పాట అంత గొప్ప దైవజనుడు రాసిన పాట. నాకంటే ఎక్కువగా వాడుకుంటాను. ప్రవచనం చెప్పారు కదా, పరలోకం నుండి చూస్తుంటారు, అది నెరవేరాలని ప్రార్థించండి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 3-4 వచనం. పస్తులతో వీరిని పంపివేసినచో
వీరు మార్గ మధ్యంలోనే సొమ్మసిల్లిపోవుదురు అని 5 రొట్టెలను 2 చేపలను ఆహారముగా పంచి ఇచ్చెను. సంతృప్తిగా వాళ్ళు భుజించిరి. God is worried about each one of us, about our hunger. Even food he is worried about. If we send them like this, they may fall down. Our God is worried about each situation of our life. Matthew 8:3 and 4. పాడదామా ప్రియమైన సహోదరి సహోదరులారా, సొమ్మసిల్లు వేళలో బలమును నీకు ఇచ్చును, ఆయనే నీ వెలుగు రక్షణై ఉండును. ఆలసింపక త్వరపడి రమ్ము. 40 రోజులు పిలుస్తున్నాడు ప్రభు నిన్ను. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛతో తన కరము చాచి రమ్మనుచున్నాడు. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛతో తన కరము చాచి రమ్మనుచున్నాడు. సొమ్మసిల్లు వేళలో బలమును నీకిచ్చును. సొమ్మసిల్లు వేళలో బలమును నీకిచ్చును. ఆయనే నీ వెలుగు రక్షణ నుండును. ఆలసింపక త్వరపడి రమ్ము. ఆయన నీ వెలుగు రక్షణనయుండును. ఆలసింపక త్వరపడి రమ్ము. రమ్మనుచున్నాడు. అలసిపోతున్నారా? సొమ్మసిల్లిపోతున్నారా? ఈ బ్రతుకు వద్దు, ఈ కుటుంబ జీవితం కష్టం అని చాలామంది విడాకులు రాకపోతున్నారు, ఆత్మహత్య చేసుకుంటున్నారు. వాళ్ళందరికీ వార్త అందకపోవచ్చు, కానీ ఇక్కడి నుంచి ఈ పవర్ వాళ్లకు చేరాలని చేతులెత్తి ప్రభుని ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన
యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎంతో మంది చేసిన పుణ్యం ఇలాంటి పాటలు, వాళ్ళు పడిన బాధలు. ఈ పాట రాసిన వ్యక్తి చాలాసార్లు సిక్ అయిపోతారు. ఆపరేషన్స్ కూడా జరిగాయి. చావు బ్రతుకు మధ్యలో పోయి తర్వాత ప్రజలు, అయ్యా నన్ను తీసుకో, ఆ బిడ్డను బ్రతికించిన స్టోరీ అంతా నాకు తెలుసు. నేను అనుకుంటాను, అలాంటి వ్యక్తులకు ఎందుకు దేవుడు అలా అనుమతించాలని. ఇప్పుడు నాకు అర్థమైంది. ఎందుకంటే తాను పొందిన దెబ్బలొచ్చే ఇతరులకు స్వస్థత అని మినిస్ట్రీ అందరు చేయలేరు. భరించే వాళ్ళ ద్వారా దేవుడు అనేక మందికి ఆశీర్వాదం ఇస్తాడు. అలాంటి పుణ్యపురుషుడు ఆయన. అందుకే యేసు ప్రభు కూడా దెబ్బలు పొంది ఇలా పెద్ద డేంజర్ రాబోతుంది, ఆపుతాడు. ఇట్లా ఆయన చేతులు అలా కాపాడుతుంది. అలాంటి ప్రార్థన రోజు చేస్తున్నాం, ఈ రోజు కూడా చేస్తాం. యేసువా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరి నా భవిష్యత్తును నీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపం ఇహలోకమునందు నా గృహమును, నా కుటుంబమును, దివ్యవాక్య కేంద్రమును మా కోసం ప్రార్థిస్తున్నా. DMI 24/7 గ్రూపును సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారు అందరూ ఎన్నటికి వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను, మరణములో నమ్మకముగాను, మరియు సదాకాలంలో మహిమగాను ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినా అమ్మగారా, సెయింట్ ఫౌస్టినా, ఆల్రెడీ ఈ దైవజన్ను గురించి మీతో చెప్పాను. ఉన్న ఒక వ్యక్తి, ఒక యవన బావి వచ్చి తింటుంటే, ఫాదర్ మీకు తెలుసా ఫాదర్, ఈరోజు 1050 రోజులు అయిపోయింది ఫాదర్, థ్యాంక్స్ ఫాదర్, మీరు మా కోసం నిలబడుతున్నారు, మీకు బాగలేకపోయినా అని చెప్పాడు. అలా చెప్పినప్పుడు కొద్దిగా నాకు అనారోగ్యం ఉన్నా చాలా ఉత్సాహం కలిగి, చిన్న బాబే నా ముందు ఆయన అని చెప్పాడు. అట్లా 1050 days are over father, like that. Another sister also came and told me like that. We get encouraged like that. బాధల మధ్యలో, వ్యాధుల మధ్యలో ఆదరణకర్తగా సిలువ నుండి మాట్లాడే దేవుడు. ఇంకొక సహోదరి, ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఇంకొక తల్లి స్థానంలో ఉన్న వ్యక్తి, ఆమె అప్పుడప్పుడు నాతో చెప్తుంది, మీకు అప్పుడప్పుడు అనారోగ్యం వస్తుంది కదా ఫాదర్, మీకు తెలుసా ఫాదర్, ఎందుకంటే ప్రజలకు అది జరుగుతుంది కానీ ఆ ఎఫెక్ట్ మీకు ఉంటుంది ఫాదర్ అండి. వెన్ సమ్ టైమ్స్ ఐ గో త్రూ సమ్ పెయిన్ ఇన్ మై బాడీ ఆర్ సమ్ టైమ్ మై స్టమక్ డస్ నాట్ అగ్రీ అట్ ఆల్, elderly middle-aged woman, a mother-like figure, she comes and tells me, Father, people are healed, no, that effect will be on you, but we are praying for you, Father. మీకోసం ప్రార్థిస్తున్నాం. ఎంత ధైర్యం ఆ ప్రజలు మాట్లాడినప్పుడు. మరి వాళ్ళు మాట్లాడడం అంత ధైర్యం వస్తే యేసు ప్రభు సిలువ నుండి మాట్లాడుతున్నాడు. యేసుతో 40 రోజులు ఆయన మాట్లాడుతున్నాడు. మత్తయి 4:24, అనేక విధములకు వ్యాధులతో వేదనతో పీడింపబడిన వారిని, మూర్ఛ రోగులను, పక్షవాత రోగులను స్వస్థపరచను. మత్తయి 4:24, Matthew 4:24, all kinds of sickness he healed. It was a very tiresome journey for him. అలసిపోయి నడిచి స్వస్థపరచ. నాకైతే కారు ఉంది, మీకైతే బస్సు ఉంది,
మీలో చాలామందికి మంచి వాహనములు ఉన్నాయి. ఆయన నడుచుకుంటా పని చేశాడు. మనం ఎంత చేయాలో అని అనిపిస్తుంది. ఎఫెసియన్స్ చాప్టర్ 2:4, ఎఫెసియన్ క్లాస్ నేత 2:4, దేవుని కృప అపారము మన పట్ల అమితమైన ప్రేమ, ఆయన ప్రేమ అమితము. హిస్ లవ్ ఈజ్ సో గ్రేట్ ఇమ్మెషరబుల్. ఎఫెసియన్ 2:4. ఆ ప్రేమమైన వైపు చూస్తూ కొన్ని రోజులే ఉన్నాయి, ఇంకా 40 రోజులు తొందరగా అయిపోతాయి. ఆ టైం లోపల ఆ ప్రేమ మీలో, నాలో, ప్రజలలో మనం అనుభవించే చిన్న చిన్న శ్రమల ద్వారా ప్రజలకు మేలులు, స్వస్థతలు, విడుదల కలిగితే మన జీవితం ధన్యత. ఆరోగ్యంతో మంచిగా కాపాడుకుంటూ చాలా సంవత్సరాలు సిల్వర్ జూబిలీ కొనియాడి, గోల్డెన్ జూబిలీ కొనియాడడం కంటే కొన్ని రోజులు జీవించి 10 మందికి దీవంగా మారాలి. అందుకే తండ్రిగా మిమ్మల్ని అపాయింట్మెంట్ చేశాడు. ఈ పిల్లలు చాలా బాధ పెడుతున్నారు. బాధపడకండి. మీ ద్వారా మీకు మేలులు, వాళ్ళకు మేలులు జరుగును గాక. సిలువ వైపు చూస్తే పాట పాడుదమ్మా ప్రియమైన సహోదరి సహోదరులారా. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛతో తన కరము చాచి రమ్మనుచున్నాడు. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛతో తన కరము చాచి రమ్మనుచున్నాడు. సకల వ్యాధులను స్వస్థపరచుటకు, సకల వ్యాధులను స్వస్థపరచుటకు, శక్తిమంతుడగు ప్రభు యేసు ప్రేమతో అందరికీ తన కృపణనిచ్చును. శక్తిమంతుడగు ప్రభు యేసు ప్రేమతో అందరికీ తన కృపణనిచ్చును. యేసు ప్రేమతో రమ్మనుచున్నాడు. ఏ వ్యాధి, ఏ బాధలలో ప్రజలు పాపం గేటు లోపలికి వస్తున్నారు. ఇక్కడ అందరినీ ప్రభు దీవించాలని, అలాగే మీరు కూడా ఉన్నారు. తాకుమని సిలువ వైపు చూస్తూ ఆయన హస్తం మనం తాకుతున్న దాన్ని చూచి ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి.
దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈరోజు సాయంత్రం, రేపు సాయం సమయమున క్రీస్తురాజపురం విజయవాడలో సాయం సమయమున జరుగుతున్న ప్రార్థన, సాయం సమయమున ఆదాం అవ్వను దేవుడు వెదక్కి వచ్చినటువంటి ప్రార్థనలాగా మారాలని ప్రభుని ప్రార్థన చేసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. అలాగే 1, 2, 3 మార్చి 1, 2, 3 శ్రీకాకుళంలో మేతరాసన స్థాయిలో పేద బిడ్డలందరూ ఒక స్థలంలోకి రావాలని ఆశించే బిషప్ గారి ప్రయత్నం, గురువుల యొక్క ప్రయత్నం ఫలించాలని ప్రభు దగ్గర ప్రార్థన చేసుకోవాలని మనవి చేస్తున్నాను. ఆ ఏరియాలో ఉన్న వాళ్ళకు దయచేసి తెలియచేయాలని కూడా మనవి చేస్తూ ఉన్నాను. అన్ని ఊర్లకు వెళ్ళలేము, క్షమించండి. చాలామంది ఫాదర్లు ఫోన్ చేశారు, అన్ని చోట్లకు వెళ్ళలేకపోయాను. ఆ ఫాదర్స్ కూడా నన్ను క్షమించమని అడగమని దయచేసి బ్రతిమాడుచున్నాను. సో మెనీ ప్రోగ్రామ్స్ ఆర్ ఆస్క్డ్ బట్ వీఆర్ నాట్ ఏబుల్ టు మూవ్. ప్లీజ్ pardon us. Wherever we are going, try to come there and attend those programs. అలాగే మార్చి నెలలో 18 నుంచి 22 వరకు, మార్చి 18 సాయంత్రం నుంచి 22 సాయంత్రం వరకు చక్కటి యేసు రక్తం ప్రవహించే, ఆ రక్తం మడుగులో కడుక్కొని ఇంటికి వెళ్ళే ప్రార్థన వాతావరణం కలిగించే ముత్తంగి సెంటర్లో 4 రోజులు దైవ వడకం జరుగుతుంది. తపస్సుకాల వడకం ముందుగానే బుక్ చేసుకోండి. బుక్ చేసుకున్న వాళ్ళు తప్పనిసరిగా ఆధార్ కార్డ్ జెరాక్స్తో రావాలి. రూమ్ వద్దు అని అనుకునే వాళ్ళు డార్మెంటరీస్ ఉన్నాయి, రండి. దీక్షాపరులందరినీ దయచేసి ప్రోత్సహించండి. ఎందుకంటే అక్కడక్కడ ఉండడం కంటే 4 రోజులు కంప్లీట్గా వాక్యంలో మునిగిపోవడం మంచిది. ప్లీజ్ టెల్ దిస్ invitation to all my dear fathers so that they will announce about it to Diksha Parulu and then they will be also able to come. March 18th evening to 22nd evening, all Diksha Parulu and all those who want to attend this London final retreat, you are welcome. March 6th evening to March 9th afternoon, we'll be having the English retreat. Come, that's a final retreat for the London retreat. ఊర్లలో ఎవరైనా పేద బిడ్డలు ఉంటే కన్సెషన్ తప్పకుండా ఇస్తామండి. ఊర్లలో పేద బిడ్డలు ఉంటాయి, డబ్బు ఉన్న వాళ్ళు కాదు, పేద బిడ్డలు ఉంటాయి. నిజంగా పేద స్థితిలో ఉంటే కన్సెషన్ అడగండి. నేను అనౌన్స్ చేశాను కూడా చెప్పమని చెప్పండి. పేద స్థితిలో ఉంటే కన్సెషన్ నో ప్రాబ్లం. పేదలకు సువార్త ఇచ్చే సెంటర్ ఈ సెంటర్. చివరి గుర్తులో ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, విలాప గీతాలు 3వ అధ్యాయం 22-23. ప్రభు ప్రేమ గతింపలేదు, అతని కరుణ సమసిపోలేదు, అతడి అభాగ్యమును క్రొత్తగా దయచేయను. God's love does not cease. His mercy never come to an end. It's fresh every morning. Every morning. ఈ పాట రాసిన వ్యక్తి ఆశ్చర్యంగా ఉంది. యాక్చువల్లీ నిరుత్సాహపడి ఆత్మహత్య చేసుకోవాలని రైల్వే పట్టాల మీద అలా నడుచుకుంటూ వెళ్ళిన వ్యక్తిని వాళ్ళ అంకుల్ వచ్చి యేసు ప్రభు ఇలా ప్రేమమయుడయ్యా అని నేర్పించాడు. ఆ వ్యక్తి ప్రపంచాన్ని కదిలించాడు. తర్వాత అందువలన దయచేసి అందరికీ లింకును పంపండి. అందరి దీన్ని చూడకపోవచ్చు, వారు ఏ మతమైనా సరే అందరికీ మార్గం చూపించే ప్రార్థన ఇది. ప్లీజ్ డూ దాట్. రైల్వే ట్రాక్, he was walking on the railway track to die, to commit suicide, and his uncle comes to show him God's love. ఆయన తర్వాత ప్రేమను అనుభవించిన తర్వాత ఏడ్చుకుంటూ ప్రార్థిస్తే వీల్ చైర్లో ఉన్నవాడు నడుస్తుంది. ఎంతమందికి దీవెనకరం. అలాంటి సేవకుడు మళ్ళీ దొరుకుతాడని అనిపిస్తుంది. ఏ సంఘం గురించి అటాక్ చేయడే, ప్రేమ గురించే మాట్లాడతాడు. ప్రేమ ప్రేమ ప్రేమ. He never attacks anybody. He was a common man. I love him for that.
లవ్ లవ్ లవ్. ఆ లవ్ గురించి చెప్తే ఏడుచేస్తాడు, ప్రజలు ఏడుస్తారు, ప్రభు కిందికి దిగి వస్తాడు. ఆ గొప్ప వ్యక్తి రాసిన పాట పాడినప్పుడు మీకు స్వస్థత జరగదు, జరుగుతాయి. పాడుదాం, పాడి ముగిస్తాం. నన్ను కూడా, మిమ్మల్ని కూడా మీలో ఆశ ఉన్నవాళ్ళు ఆ ప్రేమతో నింపి ప్రజల కోసం ఇంకా మిగిలిన రోజులు, కొన్ని రోజులు వాడుకోవాలని ప్రభు దగ్గర ప్రార్థించండి. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛతో తన కరము చాచి రమ్మనుచున్నాడు. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛతో తన కరము చాచి రమ్మనుచున్నాడు. చివరిగా తమిళంలో, తెలుగులో, ఇంగ్లీష్లో, హిందీలో పాడి ముగిస్తాం. పాపులమైన మాపై కరుణను కురిపించుటకై, పాపులమైన మాపై కరుణను కురిపించుటకై, గదించని ప్రేమతో సమసిపోని కరుణతో అనుదినము మన మీద జాలి చూపును. గదించని ప్రేమతో సమసిపోని కరుణతో అనుదినము మన మీద జాలి చూపును. యేసు அழைக்கிறார், యేసు அழைக்கிறார், அவளோடு தன் கரங்கள் நீட்டி యేసు அழைக்கிறார். ఇంగ్లీష్లో పాడుదాం. జీసస్ calls us all, జీసస్ calls us all, stretching out his arms to heal all our wounds. Jesus calls us all. हिंदीలో यीशु बुलाता है, यीशु बुलाता है, मुझको तुझको प्यार से यीशु बुलाता है. రమ్మనుచున్నాడు. యేసుతో 40 రోజులు ఇక్కడికి వచ్చిన తర్వాత అలాంటి ఒక క్యాప్షన్ కూడా దేవుడు నాకు ఇచ్చాడు. ఒకవైపు కరోనా సమయంలో కరుణ కొరకు, ఇంకొక సైడ్ యేసుతో 40 రోజులు. అది ఆగలేదే, ప్రతి సంవత్సరం సాగుతుంది. మీకోసమే, మీరు మేలుల కోసమే ప్రార్థించండి. నాకు ఇక్కడ ఉన్న గురువులకు, దైవజనులు అనేక మంది పాపం కష్టపడి బోధిస్తున్నారు. అందరూ ప్రార్థన ఫలించాలని, దానిలో మీ ప్రార్థన ఫలించాలని చివరి ప్రార్థన. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. ఈరోజు సాయంత్రం 8 నుంచి 8:30 గంటల వరకు మరొకసారి యేసుతో 40 రోజుల కార్యక్రమంలో ప్రభు చిత్తమైతే ఇలా మాట్లాడాలని అనిపిస్తుంది. ప్రార్థించండి. సిలువని ఎత్తుకో, సిలువనాథుని వెంబడించు. ప్రభు చిత్తమైతే అలా మాట్లాడాలని నా కోసం కూడా రాత్రిపూట 8 నుంచి 8:30 గంటల వరకు ప్రార్థన చేసుకోండి. సిలువను ఎత్తుకో, వేరే వాళ్ళని వెంబడించకూడదు, సిలువనాథుని వెంబడించు. దానికోసం మంచి మర్మములను దేవుడు నాకు వివరించమని ప్రార్థించండి. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. నిన్ను నన్ను రమ్మని పలికిన దేవుడు, తన దగ్గరికి వచ్చిన వారిని ఉట్టి చేతులతో పంపనని వాగ్దానం చేసిన దేవుడు, పాడిన పాటలని ప్రవచనముగా మార్చి పితా, పుత్ర, పరిశుద్ధాత్మ ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాన్ని, బయట జరుగుతున్న కార్యక్రమములన్నిటిని ఆశీర్వదించి ప్రభు దీవించునుగాక. As the Lord kept on telling, come, come, come. As we have come to Him, He will never leave us empty-handed. May that promise in the name of the Father, and of the Son, and of the Holy Spirit according to this song. May the Lord bless you and keep you now and forever. Amen. యేసుతో 40 రోజులు ఆ సిలువ నుండి యేసు ప్రభు నిన్ను నన్ను రమ్మను నాడు. God bless you.